హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు అందజేశారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కలిసి కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన తమ ఇంటి పేరు కలిగిన గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం ఏర్పాటు కాబోతోంది. 1307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి అక్కడ శుద్ధి చేసి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థతో తాజాగా ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ శుద్ధి కర్మాగారం ద్వారా స్థానికులకు ఉపాధి లభించనుండగా ఏపీ ఎండీసీకి ఏటా దాదాపు 300 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం సమకూరనుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుతో సంబంధం లేని తనను ఈ కేసులో ఇరికించాలని సిట్ అధికారులు చూడడం బాధాకరమని అన్నారు. గిరి బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకువెళ్లి తన పేరు చెప్పించాలని వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. తనను కేసులో అరెస్ట్ చేయించి సంతోషపడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే నేరుగా తానే సిట్ కార్యాలయానికి వస్తానని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో జూన్ 12న రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్ అధికారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి సినీ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టుకు నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ ఉపసంఘం ఆదేశించింది. జాతీయ, అంతర్జాతీయ సినీ పరిశ్రమలను ఆకర్షించేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. సినిమా షూటింగ్లు, అవసరమైన పోలీస్, అలాగే ఫైర్, మున్సిపాలిటీ వంటి వివిధ శాఖల అనుమతులన్నీ కూడా ఒకే చోట సింగిల్ విండో పద్ధతిలో లభించేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను కూడా విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణరావు భవన్ లో ఉదయం 11:30 ఈ విచారణ ప్రారంభం కానుంది. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు మంగళవారం మరోసారి సమావేశమై పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి తాజాగా వచ్చిన దంపతులు 5వ ప్రాకారంలో కూర్చున్నారు. అప్పుడు ఓ ప్లాస్టిక్ సంచిలో తెచ్చుకున్న ఆహార పొట్లాన్ని తీసి తిన్నారు. అది చూసిన కొందరు మాంసాహారం తిన్నారని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీని గురించి అధికారులు తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతులను తీసుకువెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ కింద మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన బుధవారం నింగిలోకి పయనం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ట్విట్టర్లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని, త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. మరోసారి టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా తొలి ఐసీసీ ప్రపంచ ట్రోఫీ సాధించడానికి వచ్చిన అవకాశాన్ని ఈసారి వదలకూడదని చూస్తున్న దక్షిణాఫ్రికా మధ్య ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. 3వ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో బుధవారమే ఆరంభం కాబోతుంది. బలమైన జట్టు, పైగా ఐసీసీ టోర్నీలో తిరుగులేని రికార్డున్న ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా విజేతగా నిలవడం తేలికేం కాదు. కానీ సమతూకంతో కనిపిస్తున్న ఆ జట్టు ఉత్తమ ప్రదర్శన చేయగలిగితే విజయం అసాధ్యమేమీ కాదు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 82,446 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,131 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలు M&M, రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే ఎటర్నల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, అలాగే ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్,
బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ Politicos Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.